లైఫ్‌లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ కరెక్ట్ ఆపర్చునిటీని సీరియస్‌గా కాలిక్యులేట్ చేయకపోవడం. రియల్ ఎస్టేట్‌లో ఆ రిగ్రెట్ అనేది ఇయర్స్ తర్వాత గుర్తొస్తుంది. ఇమాజిన్ ఒక 8-10 ఇయర్స్ తర్వాత మీ ఫ్రెండ్ ఇలా చెప్తే, "నేనప్పుడే ఆ సైడ్ ఒకసారి చూసుంటే బాగుండేది" అని. క్వెషన్ ల్యాండ్ గురించి కాదు. డెసిషన్ తీసుకునే ముందు కంపేర్ చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ లొకేషన్ కాజా. కాజా అనేది మ్యాప్స్‌లో ఒక లొకేషన్. గ్రౌండ్ మీద చూస్తే ఒక ఎకో సిస్టమ్ కూడా. నేషనల్ హైవే 16, వెస్ట్ బైపాస్, ఎయిమ్స్, ఏఎన్యూ, వివిఐటి కాలేజెస్ ఇవి సపరేట్ పాయింట్స్ కావు. డైలీ మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేసే రీజన్స్. ఒక ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేసే పాయింట్స్ ఇవి. చాలామంది రోడ్స్ మాత్రమే చూస్తారు. కానీ కంపెనీస్, ఇన్‌స్టిట్యూషన్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇవి కలిసి ఒక ఎంప్లాయ్‌మెంట్ బెల్ట్ క్రియేట్ చేస్తాయి. అందుకే చాలా కంపెనీస్ ఈ సైడ్ ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఎస్ఆర్ టౌన్‌షిప్. ఇది 40 ఏకర్స్ సిఆర్‌డీ అప్రూవ్డ్ లేఅవుట్. 60 ఫీట్ తార్ రోడ్ ఫేసింగ్‌లో ఇంటర్నల్ 40 ఫీట్ సీసీ రోడ్స్‌తో డెవలప్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, 1.5 ఏకర్‌లో పార్క్ ఏరియా, 0.5 ఏకర్స్‌లో బుద్ధ థీమ్ పార్క్. ఇవి బ్రోచర్‌లో పాయింట్స్ కాదు, ఆల్రెడీ గ్రౌండ్‌లో డెవలప్ చేస్తున్న విజువల్స్. ఫ్యామిలీస్‌ని అట్రాక్ట్ చేయడానికి క్రియేట్ చేస్తున్న ఒక ఎన్వైరన్మెంట్ ప్రాజెక్ట్ ఇది. నేషనల్ హైవే 16కి 1 కిలోమీటర్‌లో, విజయవాడ వెస్ట్ బైపాస్‌కి 2 కిలోమీటర్స్‌లో, గుంటూరు సిటీకి, విజయవాడకి 15 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంది ఈ లేఅవుట్. 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో స్క్వేర్ యార్డ్ 26,000 మాత్రమే ఉంది ప్రెజెంట్. కానీ సీరియస్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ రేట్ కంపేర్ చేయరు. లొకేషన్ బిహేవియర్ కంపేర్ చేస్తారు. వేరే లొకేషన్స్‌తో చూసుకుంటే ఈ లొకేషన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది చెక్ చేస్తారు. నేను ఇది నెక్స్ట్ హైటెక్ సిటీ అని చెప్పట్లేదు. అలా చెప్పడం మాత్రం ఈజీ. కానీ నా సజెషన్ ఏంటంటే, ఎక్కడ ఇన్‌స్టిట్యూషన్స్, కనెక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ కలుస్తాయో అలాంటి లొకేషన్స్‌ని రిజెక్ట్ చేయడానికి ముందే ఒక్కసారి కంపారిజన్ చేయండి అని మాత్రం చెప్తాను. 3 క్వెషన్స్ మీకు మీరే క్వెషన్ చేసుకోండి. డైలీ మూవ్‌మెంట్ ఉందా? కనెక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉందా? సరౌండింగ్స్‌లో లాంగ్ టర్మ్‌గా యూజ్‌ఫుల్ అవుతుందా లేదా? ఈ 3 క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ దొరికితే మాత్రం లొకేషన్‌ని సీరియస్‌గా కాలిక్యులేట్ చేయాల్సిందే. మీరు అమరావతి, గుంటూరు, విజయవాడ బెల్ట్‌లో ఆల్రెడీ లొకేషన్స్ కంపేర్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ లేఅవుట్‌ని బ్రోచర్ మీద కాదు, గ్రౌండ్ మీద విజిట్ చేసి ఒక ఐడియా తీసుకోండి. గ్రౌండ్ మీద కంపారిజన్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం అనేది మీకే ఈజీ అవుతుంది. ఈ లేఅవుట్ సైట్ విజిట్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.